హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము చూడండి, ఈ ఆకులు ఇక్కడ ఏటో కనబడుతున్నాయి అనుకుంటున్నారు. ఇవన్నీ ఆకులు అనుకుంటున్నారా? కాదండి, ఇది కూడా మష్రూమ్లో ఒక వెరైటీ. చూడండి ఎంత ఫ్లవర్ ఉందో. ఇది మనము బటన్ మష్రూమ్ తెలుసు, మిల్కీ మష్రూమ్ తెలుసు. దీని పేరు ఏంటో తెలుసా మీకు? ఆయిస్టర్ అండి. ఈ ఆకులన్నీ మనం కట్ చేసి ఆయిస్టర్ మష్రూమ్, ఇది ఒక్కటే ఒక ఫ్లవర్ అండి. చూడండి, దీని ఈ రేఖలు రాలిపోయి నేను బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. కట్ చేసిన వెంటనే వండుకుంటే ఇంకా ఫ్రెష్గా కనబడుతుంది. ఇది కొంచెం లైట్ పింక్ షేడ్ అనమాట. ఇది బడ్ వచ్చినప్పుడు అయితే కొంచెం పింక్గా ఉంటుంది, అలా వైట్గా అయిపోతుంది. ఇది మనం కర్రీ చేసుకుందాం. ఎలా చేయాలో నేను చూపిస్తాను. దీని పేరు ఆయిస్టర్ మష్రూము. మీకు తెలిస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి, లేకపోతే లేదు. తెలియని వాళ్ళు ఇది క్రొత్త వంటనే నేను అనుకుంటున్నాను. ఇది మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, తాలింపు వేపుకుంటున్నాను. ఇంచుమించు మాంసం కూర ఉన్నట్టే ఉండాలండి. కొన్ని జీడిపప్పులు కూడా వేసాను నేను. అయితే ఈ లింక్ మీకు ఎక్కడ దొరుకుతుందంటే ఆలివ్ గ్రీన్స్ దాంట్లో మీరు సెర్చ్ చేస్తే ఆలివ్ గ్రీన్స్లో ఈ మొత్తానికి దీని గురించి అంతా చెప్తారు. అవి మీరు సెర్చ్ చేయండి. ఆలివ్ గ్రీన్స్లో మొత్తం అన్ని మష్రూమ్స్, మిల్కీ, బటను అన్నిటి గురించి పరిచయం చేస్తారు. దాన్ని సెర్చ్ చేసి మీకు కావాలన్నా సరే దాంట్లో మీరు అడిగితే వారు చెప్తారు. అది మీకు అరేంజ్ చేస్తారు. ఈ మష్రూమ్స్ అన్నీ ఎలా కావాలో అలాగా. చూడండి, ఆనియన్స్ వేగిపోయి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇది అంటే ఇంచుమించు మసాలా కూరలా చేసుకుంటాము, మాంసం కూరలాగా. ఆ టేస్టే వస్తుంది. మష్రూమ్స్ అన్నీ వేసేస్తున్నాను. అన్నీ ఇంచుమించు క్యాబేజీ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను, అలాగే వస్తుంది అది. ఇదిగో చూడండి, కొంచెం మగ్గింది. దీంట్లో మనం కావాల్సిన ఏంటి, కొంచెం మసాలా, కారము, ఉప్పు అవన్నీ వేసుకుని మళ్ళీ కాసేపు మగ్గబెడదాం. చూడండి, ఇవి వేసేసుకుంటున్నాను ఇలాగా. ఇవి వేసుకుని మళ్ళీ కాసేపు మగ్గబెడదాం. అప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాము. దీనిలో ఎందుకు వాటర్ పోయలేదంటే దీంట్లోనే ఎక్కువ వాటర్ ఉందన్నమాట. ఇది మనం అంతా అయ్యే వరకు ఉంచేసుకుంటే సరిపోతుంది, వాటర్ అక్కర్లేదు, బాయిల్ అయిపోద్ది అనమాట. అందుకని నేను వాటర్ అసలు వేయలేదు. చూడండి, కర్రీ అయిపోయింది. మనం కొత్తిమీర వేసి దించేసుకుందాం. ఇది అయితే ఉప్పు చూసాను నేను, చాలా టేస్ట్గా ఉందన్నమాట. నేను చికెన్ తిన్నట్టు ఉంది నాకైతేని. ఓకేనండి, ఇలా చూడండి. ఖచ్చితంగా మీరు ఆలివ్ గ్రీన్స్ ఇంటర్నెట్లో చూడండి, అది పెట్టారు. దాని గురించి మీరు అంతా తెలుసుకుని అది మీరు తీసుకుని కొని తిని చూడండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. చూడండి, ఎంతో టేస్టీ అయిన ఆయిస్టర్ మష్రూమ్ కర్రీ. ఈ కర్రీని మీరు ఇలా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంది. మీరు తిని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.